లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G పిఎస్టీస్ అందరికీ, లైన్ మెంబర్స్ అందరికి కూడా నమస్తే. మన ఈ వీడియోలో లయన్స్ క్లబ్స్ చేసినటువంటి సర్వీస్ యాక్టివిటీస్ మన లైన్ పోర్టల్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలనే విషయాన్ని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇప్పటికే పిఎస్టీ స్కూలింగ్లో చాలామందికి అవగాహన కల్పించడం జరిగింది. అయినప్పటికీ జూలై 1 నుంచి మన సర్వీస్ యాక్టివిటీస్ ప్రారంభమవుతున్నాయి కాబట్టి ప్రతి నెల ఏ క్లబ్ పిఎస్టీస్ సర్వీస్ యాక్టివిటీస్ చేసి వారే సొంతగా అప్లోడ్ చేసుకునే విధంగా మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. మనం సర్వీస్ యాక్టివిటీస్ మన లైన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తే మాత్రమే మన యొక్క సర్వీస్ జోన్, రీజన్, డిస్టిక్, మల్టిపుల్ డిస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ వరకు కూడా తెలుస్తుంది మనం మన క్లబ్ ద్వారా ఏమేమి సర్వీస్ యాక్టివిటీ చేసినామని. సో మరి సర్వీస్ యాక్టివిటీస్ అప్లోడ్ చేయాలంటే మన అందరం మన యొక్క లయన్స్ క్లబ్ యొక్క పోర్టల్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. మన లయన్స్ క్లబ్ యొక్క పోర్టల్ లయన్స్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ .org. ఇందులో లయన్స్ క్లబ్స్ .orgలోకి ఎంటర్ అయిన తర్వాత క్లిక్ చేయండి. ఇక్కడ లైన్ పోర్టల్ అని కనబడుతుంది మనకు. ఈ లైన్ పోర్టల్లో దీని మీద క్లిక్ చేస్తే మన లైన్ పోర్టల్లోకి లాగిన్ కావడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ కొన్ని పాస్వర్డ్స్, యూజర్ నేమ్స్ కొందరు డిఫాల్ట్గా నేను సేవ్ చేసుకునే ఉన్నాయి. ఇప్పుడు మా క్లబ్ యొక్క ప్రజెంట్ సెక్రటరీ ఈయన ఫ్యూచర్లో ప్రెసిడెంట్ అవుతా ఉన్నాడు 26 జూలై 1 నుంచి. ఆయన యొక్క పాస్వర్డ్తో నేను ఇప్పుడు లైన్ పోర్టల్లోకి లాగిన్ అవుతున్నాను. యూజర్ నేమ్ డిఫాల్ట్గా మన యొక్క మెయిల్ ఐడి ఉంటుంది. మనం లయన్స్ ఇంటర్నేషనల్లో జాయిన్ అయినప్పుడు ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో అది. సో పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి. వేరే వీడియోలో మీకు పాస్వర్డ్ ఎలా క్లియర్ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం లైన్ పోర్టల్లోకి లాగిన్ వచ్చాం. ఇందులో ఇది మన పోర్టల్ యొక్క వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్. ఇందులో సర్వీస్ ఉంది కదా, ఈ సర్వీస్ మీద క్లిక్ చేయడం ద్వారా కూడా మనం లైన్ పోర్టల్ సర్వీసెస్లో మనం చేసినటువంటి యాక్టివిటీస్ను అప్లోడ్ చేయొచ్చు. లేదా మై క్లబ్ను క్లిక్ చేయడం ద్వారా కూడా ఇందులో కూడా ఎంటర్ కావచ్చు. సరే, ముందుగా నేను సర్వీసెస్ క్లిక్ చేస్తాను. మీకు మరొక వీడియోలో లైన్ పోర్టల్ను ఏ విధంగా వినియోగించుకోవాలనే విషయాన్ని పూర్తి డీటెయిల్గా తెలియజేయడం జరిగింది. సో చూడండి, మనం పెద్దపల్లి క్లబ్ ద్వారా ఇప్పటి వరకు 1022 సర్వీస్ యాక్టివిటీస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో అంటే అన్ని సర్వీస్ యాక్టివిటీ చేసిన తర్వాత మనం ప్రతి యాక్టివిటీని రియల్ టైం అప్లోడింగ్తో, రియల్ టైం రిపోర్టింగ్తో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తే మాత్రమే మన క్లబ్ చేసినటువంటి సర్వీస్ యాక్టివిటీస్ ఇంటర్నేషనల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ సర్వీస్ యాక్టివిటీ అని ఉంది కదా, ఈ క్రియేట్ సర్వీస్ యాక్టివిటీ అంటే మనం కొత్తగా ఒక సర్వీస్ యాక్టివిటీని అప్లోడ్ చేయాలంటే క్రియేట్ సర్వీస్ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు మన యొక్క క్లబ్ నేమ్తో వస్తుంది, ఇంకా డిస్ట్రిక్ట్ నేమ్తో కూడా వస్తుంది. అవసరం లేదు, మన యొక్క క్లబ్ నేమ్ క్లిక్ చేస్తే పెద్దపల్లి లయన్స్ క్లబ్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ కనబడుతుందిగా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎంటర్ ఏ టైటిల్ ఫర్ ద సర్వీస్ యాక్టివిటీ. మనం చేసినటువంటి సర్వీస్ యాక్టివిటీకి ఒక టైటిల్ క్రియేట్ చేయాలి. నేను రీసెంట్గా మా క్లబ్ చేసినటువంటి ఒక యాక్టివిటీని ఇందులో అప్లోడ్ చేస్తున్నా. సో పోర్టబుల్ మైక్ సెట్ డొనేటెడ్ టు స్కూల్. సో ఇది సర్వీస్ యాక్టివిటీ ఏం టైప్, మనకు డొనేషన్ అంటే మనం ఇంటర్నేషనల్ ఎల్సిఎఫ్ డొనేషన్ చేస్తే అది డొనేషన్ కిందకి వస్తుంది. మనం ఏదైనా సర్వీస్ యాక్టివిటీకి ఫండ్ రైజింగ్ యాక్టివిటీ చేస్తే ఫండ్ రైజింగ్లో అప్లోడ్ చేయొచ్చు. మనం ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టుకుంటూ ఉంటాం, జనరల్ బాడీ మీటింగ్ అండ్ బీఓడి మీటింగ్. ఆ మీటింగ్కి సంబంధించిన ఇందులో
క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మనం ఎంటర్ చేసేది సర్వీస్ ప్రాజెక్ట్, పోర్టబుల్ మైక్ సెట్ డొనేటెడ్ టు స్కూల్ సర్వీస్ ప్రాజెక్ట్ ఇది. సో ఈ సర్వీస్ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ ఒక సర్వీస్ యాక్టివిటీ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఈ సర్వీస్ యాక్టివిటీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. సర్వీస్ యాక్టివిటీ నెంబర్ కూడా రావడం జరిగింది. సర్వీస్ యాక్టివిటీ నెంబర్ ఇది మనకి ఇంటర్నేషనల్ ద్వారా అలాట్ చేసినటువంటి నెంబర్. ప్రతి సర్వీస్ యాక్టివిటీకి ఒక నెంబర్ ఉంటుంది. ఇది స్టేటస్ ఇప్పుడు ఏంటి, డ్రాఫ్ట్ రూపంలోనే ఉంది. ఇంక మనం రిపోర్ట్ కంప్లీట్ కాలేదు మనది. సో మరి ముందు ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాలంని మనం ఫిల్ చేయాలి. మన యొక్క టైటిల్ ఏంటి, పోర్టబుల్ మైక్ సెట్ డొనేటెడ్ టు స్కూల్. ఏ రోజు చేసినాం ఈ యాక్టివిటీ, ఆ డేట్ వేయాల్సి ఉంటుంది. సపోజ్ దీన్ని మా క్లబ్ వాళ్ళు 24 నాడు చేసిండ్రు, 24 జూన్ నాడు చేసిండ్రు. తర్వాత ఎండ్ డేట్ అంటే స్టార్ట్ డేట్ వేయాలి, ఎండ్ డేట్ కూడా వేయాలి. అదే 24 నాడు ఎండ్ అయిపోయింది. కాజ్ ఏంటిది, చైల్డ్హుడ్ క్యాన్సరా, డయాబెటికా, డిజాస్టర్ రిలీఫా, ఎన్విరాన్మెంటా, హంగరా, అదర్ హ్యుమానిటేరియన్ సర్వీసెస్, విజన్, యూత్. ఇదేంటిది కాజ్, దీనికి మనం అదర్ హ్యుమానిటేరియన్ సర్వీసెస్ కింద పెట్టుకున్నాం. ప్రాజెక్ట్ టైప్ అసిస్టెంట్ అడల్ట్ ఎడ్యుకేషన్, అసిస్టెంట్ టు అన్ ఇండివిజువల్, అసిస్టెంట్ టు రిఫ్యూజెస్ అండ్ డిస్ప్లేస్డ్ పర్సన్స్. ఇది రీజన్ ఏందో ఒకసారి క్లిక్ చూసి అది దేని కిందకి వస్తా అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి అనుకుందాం. అడల్ట్ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, సపోజ్ అవేర్నెస్, ఎడ్యుకేషన్ అండ్ అడ్వొకేసీ. లేదు అంటే దేని కిందకి వస్తానో ఒకసారి ఆలోచించండి. సో ఆలోచించి అది మనం చేసినటువంటి యాక్టివిటీ దేని కింద వస్తుందో చూసి దాన్ని క్లిక్ చేయండి. సపోజ్ ఇది అదర్ కింద పెడదామా, అదర్. సో ఈ యాక్టివిటీకి సంబంధించినటువంటి కొంత డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలి మనం. అంటే మనం ఏం చేసినాం, అందులో ఎవరెవరు పార్టిసిపేట్ అయినలో. సో ఆ యాక్టివిటీకి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇస్తే మనకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. సో అది మా క్లబ్లో పోస్ట్ చేసినటువంటి వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి, నేను దీన్ని కాపీ చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ కాపీ చేసి మనం ఇందులో పోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డేటా అంతా ఇక్కడికి వచ్చింది మనకు, ఏ రోజు చేసినామని. సో దీనికి ఎంత ఖర్చు అయింది, ఏంది, ఏ రోజు చేసిన చెప్పు, 24 నాడు చేసిన. సో ఇదంతా మనం టైప్ చేయడం కంటే ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేస్తాం కాబట్టి దాన్నే కాపీ చేసుకుంటే బెటర్. ఇది సిగ్నేచర్ యాక్టివిటీ. సిగ్నేచర్ యాక్టివిటీ అంటే రిపీటెడ్గా మనం కొన్ని యాక్టివిటీస్ మన క్లబ్ ద్వారా రిపీటెడ్గా చేపడితే సిగ్నేచర్ యాక్టివిటీ అవుతుంది. మేము స్కూల్ బేస్డ్ యాక్టివిటీస్ని సిగ్నేచర్ యాక్టివిటీగా తీసుకున్నాం కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నా, లేకపోతే అవసరం లేదు. దీనికి ఎల్సీఎఫ్ ఫండ్ ఏమైనా వచ్చిందా, రాలేదు. మనం ఎందరు పీపుల్కి సర్వ్ చేసినాం ఆ స్కూల్లో, సపోజ్ ఒక 75 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. అంటే మనం ఇచ్చినటువంటి మైక్ సెట్ 75 స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అనుకుందాం. 75 పీపుల్ సర్వ్. టోటల్ వాలంటీర్ అవర్స్ మనం దానికోసం మా లైన్ మెంబర్స్ ఒక 3 వెళ్ళిళ్ళు, 1 గంట ప్రోగ్రామ్ ఉంది కాబట్టి, అంటే ఒక్కొక్కరి గంట చొప్పున 3 గంటలు. టోటల్ వాలంటీర్స్ ఎందరు, 3. నాన్ లైన్స్ పార్టిసిపేట్ అయినలా, నాన్ లైన్స్ ఎవరు కూడా పార్టిసిపేట్ కాలేదు. పార్టిసిపేట్ అయితే మనం పార్టిసిపేట్ అయినాను కూడా చెప్పచ్చు. దీనికి ఎంత ఖర్చు అయింది, అది US డాలర్స్లో ఉంటుంది. మనం ఇండియన్ కరెన్సీలోకి సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ రూపీస్లోకి మార్చుకోవాలి. సో ఇండియన్ రూపీ ఇక్కడ, ఓకే రైట్. ఎంత అయింది దీనికి అంటే 12,000 రూపీస్ అయింది. 12,000 రూపాయలు ఆ పోర్టబుల్ మైక్ సెట్కి అయింది. 12,000 రూపాయలు. మీరు డాలర్స్లో వేస్తే $12,000 అంటే చాలా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి దానికోసం ఫండ్స్ మనం ఎక్కడికి వెళ్ళి 12,000 ఫండ్ రేజ్ చేసినాం.
ఆ 12,000తో మనం మైక్ సెట్ కొనిచ్చినాం. ఇక్కడ రేజ్ చేసినాం, ఇక్కడ డొనేట్ చేసినాం. 12,000 రూపాయలు డొనేట్ చేసినాం. ఆర్గనైజేషన్ బెనిఫిటెడ్. ఏ ఆర్గనైజేషన్ బెనిఫిట్ అయింది? గవర్నమెంట్ స్కూల్ అనుకుందాం సార్. గవర్నమెంట్ స్కూల్. డొనేషన్ టు ఎల్సిఎఫ్. మనం ఏదైనా డొనేషన్ ఎల్సిఎఫ్కి ఇస్తే అది కూడా క్లిక్ చేసుకోవచ్చు. ట్రీస్ ప్లాంటెడ్ ఆర్ కేర్డ్ ఫర్. మనం ఇదేం చేయలేదు. స్టార్ట్ టైం, ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది ఆ ప్రోగ్రామ్? ఆ రోజు మా టీం అంతా 10 o'clockకి ఆ స్కూల్కి వెళ్ళింది. కాబట్టి టైం 10 o'clock చేయండి. AM వెళ్ళింది. ఎండ్ టైం ఒక 1 hour ఉంది. ప్రోగ్రామ్ అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా చేసిండ్రు. సో 11 వరకు ఆ స్కూల్లో ఉన్నారు. సో ఎండ్ టైం 11 ఇద్దాం. AM 10 AM to 11 AM. సో ఇక్కడ వెన్యూ ఇది యాక్టివిటీ కిలా వనపర్తి స్కూల్లో జరిగింది. సో నేను కిలా వనపర్తి అని రాస్తుంది. టైం జోన్ మనకు ప్లస్ 5.5 hours తీసుకోవాలి. గ్రీనిచ్ టైం జోన్తో కలుపుకుంటే 5.5 hours మనం ముందు ఉంటాం. సో 5.5 hours తీసుకోవాలి. 5 hours తీసుకుంటే మనకు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, చెన్నై. సో సెర్చ్ అడ్రస్ మనకు లొకేషన్ యాడ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత లొకేషన్ యొక్క కంట్రీ ఎక్కడ? ఇండియా టైప్ చేస్తే ఇండియా వస్తుంది. వెన్యూ లొకేషన్ UPS కిలా వనపర్తి. ఇవన్నీ మ్యాండేటరీ కాకున్నప్పటికి కూడా ఫిల్ చేస్తే మనకు పూర్తి డీటెయిల్స్ ఉంటుంది. సో అక్కడి లొకేషన్ స్కూల్ UPS కిలా వనపర్తి. సో పోస్టల్ కోడ్ తెలిస్తే పోస్టల్ కోడ్ కూడా పెట్టచ్చు. సో ఇవన్నీ డీటెయిల్స్ మనం కంపల్సరీ మ్యాండేటరీగా చేస్తే బెటర్, అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిన వాళ్ళకి. సో ఈ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ బటన్ మీద క్లిక్ చేద్దాం. సో మనం చేసినటువంటి సర్వీస్ యాక్టివిటీ సేవ్ అయింది. ఇప్పుడు స్టేటస్ ఏమైంది? ఇంతకుముందు రెడీ టు రిపోర్ట్ లేకుండా ఇప్పుడు రెడీ టు రిపోర్ట్ ఉంది. రెడీ టు రిపోర్ట్ అంటే ఇక్కడ రెడీ టు రిపోర్ట్ ఉంది కదా, ఈ బాక్స్లో ఈ పెన్సిల్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే రిపోర్ట్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి సేవ్ అవుతారు. సేవ్ చేస్తే ఇగో చూడండి, రిపోర్ట్ కంప్లీట్ అని వచ్చింది. రిపోర్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని అప్లోడ్ చేసినాం, కానీ ఇదంతా ఏముంది? దీనికి ఎవిడెన్సెస్ ఏం లేవు, ఫోటో ఎవిడెన్స్ ఏం లేదు. సో మరి సర్వీస్ యాక్టివిటీ మనం చేసింది జెన్యూన్ అనుకుంటే మనం ఫోటో ఎవిడెన్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఇమేజ్ ప్రివ్యూ, అప్లోడ్ ఇమేజెస్. మనం ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే ఇమేజ్ అప్లోడ్ చేస్తారో వాళ్ళది మనం ఇమేజ్ ప్రివ్యూలో కనబడుతుంది. మ్యాక్సిటీ స్కూల్లో డొనేట్ చేసినటువంటి ఇమేజ్ ప్రివ్యూ ఇది. సో ఇట్లా మనం ప్రతి సర్వీస్ యాక్టివిటీకి ఒక ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే మనం చేసినటువంటి యాక్టివిటీ జెన్యూన్గా ఫీల్ కావచ్చు. సో ఇది ల్యాండ్స్ ఇంటర్నేషనల్ వరకు ప్రతి ఒక్కరూ చూడవచ్చు. దీన్ని ఏమేమి యాక్టివిటీస్ అప్లోడ్ చేసిందో వాటికి సంబంధించిన ఫొటోస్ అన్నిటిని కూడా చూడవచ్చు. కాబట్టి మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చేసిన ప్రతి సర్వీస్ యాక్టివిటీకి ఒక ఫోటో తీసుకొని దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసినంత మాత్రాన్ని అయిపోదు. దీన్ని మళ్ళీ ఇక్కడ రిపోర్ట్ టు LCI అని ఉంది కదా, లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్,
రిపోర్ట్ టు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. ఇది క్లిక్ చేసినప్పుడు మాత్రమే టోటల్గా సర్వీస్ యాక్టివిటీ సక్సెస్ఫుల్గా రిపోర్ట్ కాబడుతుంది. సో చూడండి, సర్వీస్ యాక్టివిటీ ఇప్పుడు రిపోర్ట్ అయింది. మనకు సర్వీసెస్లో కనబడతా ఉంది. మనం చేసినటువంటి యాక్టివిటీ ఇప్పుడు మనకు మన రిపోర్టింగ్లో కనబడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు 1022 ఉండే కదా, ఇప్పుడు 1023కి వచ్చింది. జూన్ 24 నాడు 4 టేబుల్ మైక్ సెట్. సో దీనికి సంబంధించిన, దీన్ని క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మనకు అది కనబడుతూ ఉంటుంది. దానికి సంబంధించిన యాక్టివిటీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్, మళ్ళీ మనకు సేమ్ ఇంతకుముందు మనం చూసినట్టే ఆల్ డీటెయిల్స్ కనబడుతూ ఉన్నాయి. చూడండి, సర్వీస్ ప్రాజెక్టుతో సహా ఏ టైంలో చేసినాం, ఎన్ని గంటలకు చేసినాం, ఎంత ఫండ్ డొనేట్ చేసినాం, దానికి సంబంధించిన పీపుల్ సర్వ్డ్ ఎందరు. సో ఇవన్నీ కనబడుతున్నాయి. అదేవిధంగా ఇమేజ్ కూడా కనబడుతుంది. అంటే మనం చేసినటువంటి యాక్టివిటీకి ఖచ్చితంగా ఇమేజ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం సర్వీస్ యాక్టివిటీస్ను అప్లోడ్ చేయొచ్చు. తద్వారా మనం చేసినటువంటి సర్వీస్ యాక్టివిటీ జిల్లాతో పాటు ఇంటర్నేషనల్ వరకు కూడా దాని యొక్క రిఫ్లెక్ట్ కనబడుతూ ఉంటుంది. మనకు జోన్ చైర్పర్సన్ చూడొచ్చు, రీజన్ చైర్పర్సన్ చూడొచ్చు, డిస్ట్రిక్ట్ గవర్నర్ చూడొచ్చు, మల్టిపుల్ డిస్ట్రిక్ట్ చూడొచ్చు, ఇంటర్నేషనల్ కూడా చూడొచ్చు. సో ఆ విధంగా మన సర్వీస్ యాక్టివిటీను ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో జూలై 1 నుంచి మీరు అందరూ కూడా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా చేసి వదిలేయడమే కాకుండా వాటన్నిటిని ఏ రోజుకి ఆ రోజు లయన్స్ ఇంటర్నేషనల్ పోర్టల్లో అప్లోడ్ చేయడం ద్వారా మనం చేసినటువంటి ప్రతి సర్వీస్ యాక్టివిటీ లయన్స్ ఇంటర్నేషనల్ వరకు రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి పిహెచ్డి కూడా ఈ వీడియో చూసిన అనంతరం సో సర్వీస్ యాక్టివిటీ ఎలా రిపోర్ట్ చేయాలనేది ఒక అవగాహన ఏర్పడింది అని అనుకుంటున్నాను. కాబట్టి మీకు డౌట్ వచ్చినప్పుడల్లా ఈ వీడియోని చూడండి. ఈ లింక్ క్లిక్ చేసి, ఇది యూట్యూబ్ లింక్ని క్లిక్ చేసి మీరు వీడియో చూడటం ద్వారా ఎక్కడైనా డౌట్ వస్తే సో ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం మీకు ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఒకరోజు పిహెచ్డి స్కూలింగ్లో ట్రైనింగ్ ఇస్తే అదే రోజు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఒక లింక్ ఉంటే ప్రతిరోజు చూడొచ్చు, ఎక్కడైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు, ఎలా అప్లోడ్ చేయొచ్చు, అప్లోడ్ చేసే విధానంలో ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ విషయాలు చేయడం కోసమే మీకు ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి, మన లైన్ మిత్రులకు ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఎవరైనా ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ట్రెజరర్ కావచ్చు, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, ఏ పొజిషన్లోకైనా వెళ్ళచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయాల్సిందిగా కోరుతూ, ఈ వీడియో మీకు పిహెచ్డీస్కు రాబోయే లైనిస్టిక్ ఇయర్లో 26-27 పిహెచ్డీస్కు ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ.